పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో భారీ కుంభకోణం బట్టబయలు. ట్రాఫిక్ చలాన్ల ద్వారా 36.55 కోట్లు కొట్టేసిన మాజీ డీజీపీ అల్లుడు. పాలస్తీనియన్లకు భారత్ మానవతా సాయం. 6.5 టన్నుల సామాగ్రితో బయలుదేరిన IAF C-17 విమానం. నీట్ గుడ్డును చూపించిన ఉదయనిధి స్టాలిన్. అరేబియా సముద్రంలో బలపడుతున్న తేజ్ తుఫాన్. గాజాకు స్వల్ప ఊరట. తెరుచుకున్న ఈజిప్ట్ బార్డర్. 20 ట్రక్కుల్లో నిత్యావసరాలు చేరవేత. ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్ భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. ట్రాఫిక్ ఈ చలనాల రూపంలో ఏపీ పోలీసులు వసూలు చేసిన సొమ్ము నుంచి ఏకంగా 36.55 కోట్ల రూపాయలను తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దీంతో అవినాష్తో పాటు ఆయన కంపెనీ డేటా ఎవాల్వ్కు చెందిన ఆస్తుల క్రయ విక్రయాలను నిలిపివేయాలని గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు. ఏపీలో ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసే జరిమానా సొమ్మును 4 పేమెంట్ గేట్వేల ద్వారా నేరుగా డీజీపీ ఖాతాలో జమ చేస్తారు. వాటిలో డేటా ఎవాల్వ్కు చెందిన రేజర్ పే గేట్వే ఒకటి. దీని నుంచి వెళ్లే సొమ్ము నేరుగా డీజీపీ ఖాతాలో జమ కాకుండా ఉండేలా ఆ యాప్ను క్లోనింగ్ చేశారు. రేజర్ పే బదులుగా రేజర్ పేయి అనే యాప్ను రూపొందించారు. దీని ద్వారా గత 5 ఏళ్లలో వసూలైన 100 కోట్ల రూపాయలకు పైగా జరిమానాలో 36.55 కోట్ల రూపాయలు నొక్కేసిన అవినాష్ మిగిలిన సొమ్మును ఎవరికీ అనుమానం రాకుండా డీజీపీ ఖాతాలో జమ చేసినట్లు తేలింది. 2017 జూన్ 27న అప్పటి ఏపీ డీజీపీ సాంబశివరావు డేటా ఎవాల్వ్కు ఈ చలానా సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతలను అప్పగించారు. ఆ సంస్థ కేవలం 1K కోట్ చేయడంతో కాంట్రాక్ట్ ఇచ్చినట్లు అప్పట్లో పేర్కొన్నారు. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు మానవతా సహాయం అందించేందుకు భారత్ సిద్ధమైంది. విపత్తు సహాయ సామాగ్రి, అత్యవసర ఔషధాలను గాజాకు పంపించింది. ప్రాణాధార ఔషధాలు, సర్జికల్ వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బెడ్స్, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీస్, వాటర్ ప్యూరిఫికేషన్ టాబ్లెట్లు, ఇతర అత్యవసర వస్తువులతో కూడిన IAF C-17 విమానం ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్ నుంచి ఈజిప్టులోని EI ఆరిష్ ఎయిర్పోర్టుకు బయలుదేరింది. మానవతా సాయంలో భాగంగా వీటిని పంపిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ప్రముఖ సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేశారు. భారత వైమానిక దళానికి చెందిన IAF C-17 విమానంలో మొత్తం 6.5 టన్నుల సామాగ్రి వెళ్తుందని చెప్పారు. ఇది తొలుత ఈజిప్టులోని EL అరిష్ విమానాశ్రయానికి, అక్కడి నుంచి రఫా సరిహద్దు మీదుగా గాజాకు తీసుకెళ్తారని వెల్లడించారు. ఈ నెల 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై రాకెట్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ హమాస్కు ప్రధాన కేంద్రంగా ఉన్న గాజాపై దాడి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య యుద్ధం తీవ్రతరమైంది. దాడులు ప్రతిదాడులతో ఇప్పటి వరకు 4,300 మంది పాలస్తీనియన్లు, సాధారణ పౌరులు మరణించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని రాసి ఉన్న గుడ్డును జనానికి చూపించారు. గుడ్డు అన్న తమిళ పదానికి 0 అన్న అర్థం అక్కడ వాడుకలో ఉంది. ఈ నేపథ్యంలో నీట్ PG కటాఫ్ను
0%కి కేంద్రం తగ్గించిన విషయాన్ని ఈ విధంగా ఆయన గుర్తు చేశారు. నీట్కు వ్యతిరేకంగా పోరాడుతున్న తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. డీఎంకే అధ్యక్షుడు సీఎం ఎంకే స్టాలిన్ తొలి సంతకం చేశారు. నీట్కు వ్యతిరేకంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు సేకరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపనున్నారు. తద్వారా తమిళనాడుకు నీట్ను మినహాయించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానించి రాష్ట్రపతికి పంపిన బిల్లుకు ఆమోదం కోసం పట్టుబట్టనున్నారు. కాగా నీట్కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. నీట్ నుంచి ఎన్ఈపీ వరకు విద్యా హక్కులను కాలరాయడానికి ఫాసిస్టులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వీటిపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని అన్నారు. నీట్ను నిషేధించాలన్న తమిళనాడు డిమాండ్ను విస్మరిస్తే జల్లికట్టు తరహాలో సామూహిక నిరసనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను మరింత బలపడుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ మధ్యాహ్నానికి అది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం తేజ్ తుఫాను కారణంగా గంటకు గరిష్టంగా 62 నుంచి 88 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, ఈ ఈదురుగాలుల వేగం గంటకు 89 నుంచి 117 కిలోమీటర్ల గరిష్టానికి చేరితే దాన్ని తీవ్ర తుఫానుగా పరిగణిస్తామని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారి ఇప్పుడు తీవ్ర తుఫానుగా మారబోతోందని ఐఎండీ తన తాజా ప్రకటనలో పేర్కొంది. ఈ తుఫాను మన దేశంలో గుజరాత్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అయితే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నందున గుజరాత్ తూర్పు ప్రాంతంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఈ తేజ్ తుఫాను ఇవాళ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారి ఒమన్, దానిని ఆనుకుని ఉన్న యెమెన్ దక్షిణ తీరాల వైపు కదులుతున్నదని ఐఎండీ తెలిపింది. కొన్నిసార్లు ఈ తుఫానులు అకస్మాత్తుగా దిశను మార్చుకునే అవకాశం ఉందని, దాంతో ఈ తుఫాను ఎక్కడ తీరాన్ని తాకనున్నదని ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేమని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గాజాకు ఊరట కలిగించేందుకు ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు వారం రోజులకు పైగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గాజా వాసుల కోసం సహాయ సామాగ్రిని తీసుకువచ్చిన ట్రక్కులను ఇజ్రాయెల్ అనుమతించింది. దాంతో యుద్ధం మొదలైన 2 వారాల తర్వాత గాజా తలుపులు తెరుచుకున్నాయి. ఆహారం, నీరు, ఇంధన కొరతతో అల్లాడుతున్న గాజా ప్రజల కోసం రఫా బార్డర్ పాయింట్ను ఈజిప్ట్ ఓపెన్ చేసింది. దాంతో నిత్యావసరాలు, మందులతో కూడిన మానవతా సాయంతో వచ్చిన ట్రక్కులు బార్డర్ దాటాయి. 20 ట్రక్కులు గాజాలోకి ఎంటర్ అవుతున్న వీడియోలను ఈజిప్ట్ ప్రభుత్వం టీవీలో ప్రసారం చేసింది. గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ ఆధీనంలో లేని ఏకైక దారి రఫా మాత్రమే. ఈజిప్ట్ సరిహద్దులో ఈ దారి నుంచి ట్రక్కులు వచ్చేందుకు తొలుత ఇజ్రాయెల్ అంగీకరించలేదు. దాంతో కొన్ని రోజులుగా మానవతా సాయాన్ని తీసుకొస్తున్న కార్గో విమానాలు, ట్రక్కులు రఫా బార్డర్ వద్దే ఆగిపోయాయి. అమెరికా విజ్ఞప్తి నేపథ్యంలో కేవలం 20 ట్రక్కుల ప్రవేశానికి ఇజ్రాయెల్ ఓకే చెప్పింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.